హాయ్ ఫ్రెండ్స్, మనము నెవెల్ గొడార్డ్ రచించిన 'ఫీలింగ్ ఇస్ ద సీక్రెట్' అనే బుక్ని డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. ఆల్రెడీ 2 పార్ట్స్ అయిపోయాయి. సో ఇది థర్డ్ పార్ట్ అనమాట. ఈ థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికి ప్రేయర్ గురించి తెలుసుకుంటాం, అంటే ప్రార్థన గురించి. ప్రార్థన అంటే ప్రార్థన అన్నది మన ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా ఒక భాగం కింద ఉంది అని అనుకోవచ్చు. ఎందుకంటే ఏ రిలీజియన్ అయినా సరే, ఏ కమ్యూనిటీ నుంచి మనం బిలాంగ్ అవుతున్నా సరే, ఎవ్రీ వన్ ప్రేస్. ఎవరి ఎవరి నమ్మకం వాళ్ళది. ఎవరు దేవుడు వారికి ఉన్నారు. బట్ ప్రార్థన అన్నది మనం ఎప్పుడు చేస్తూ ఉంటాము ఏదో విధంగా. సో ఈ ప్రార్థన అన్నది మన అవగాహన యొక్క మార్పు మార్గం కింద ఎలా మనకి తోడ్పడుతుంది మన జర్నీ ఆఫ్ మేనిఫెస్టేషన్లో అన్నది మనం చూద్దాం. ఒక విధంగా చెప్పాలి అంటే, మనం ప్రార్థిస్తున్నప్పుడు మనం ఒక గది లోపలికి వెళ్ళిపోతున్నాం, లేదా ఒక కబోర్డ్ లోపలికి వెళ్ళిపోతున్నాం అనుకోండి. అక్కడ తలుపులు మూసేసుకుంటున్నాయి. ఒక గదిలోకి వెళ్ళిపోతున్నాం అండ్ అది దాని యొక్క తలుపులు మూతబడిపోతున్నాయి. అక్కడ మనం రహస్యంగా మన తండ్రిని ప్రార్థించుకుంటున్నాం. అప్పుడు రహస్యంగా ఉన్న మన తండ్రి మనకు బహిర్గంగా ఫలితాన్ని అందిస్తున్నారు. అంటే దేవుడు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు, ఎవరు చూసింది లేదు. అంటే ఎక్కడో ఒక సీక్రెట్ రూమ్లో ఆయన ఉన్నారు అనుకోండి. ప్రార్థిస్తున్నప్పుడు ఏం చేస్తున్నామంటే, ఆ సీక్రెట్ రూమ్కి మనం ఎంటర్ అయ్యి ఆ సీక్రెట్గా ఉన్న గాడ్కి మనం సీక్రెట్గా ఒక సీక్రెట్ చెప్తున్నాం. ఆయన ఏం చేస్తున్నారు, ఆ సీక్రెట్ని స్వీకరించి మనకి బహిరంగంగా మన ప్రపంచంలో ఒక ప్రతిఫలంగా దాన్ని అందిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ప్రార్థన కూడా ఒక నిద్ర లాంటిదే. అవిచేతనాన్ని ప్రభావితం చేసే ఒక ద్వారం లాంటిదే. ప్రార్థన అనేది కేవలం మన కోరికలు చెప్పుకోవడం కాదండి. వెళ్ళి అది కోరుకున్నా ఇది కోరుకున్నాం కాదు. వాటిని స్వీకరించడానికి మన మనసుని సిద్ధం చేసుకుంటామే, అది అసలైన ప్రార్థన. ఏంటమ్మా అంత నమ్మకం మనకి, దేవుణ్ణి వెళ్ళి కోరుకున్నాం తీరిపోతుంది అన్నది? మనం ఆ ప్రార్థన చేసినప్పుడు, మనం దేవుడి ముందుకు వెళ్ళి ఆ ప్రార్థన చేసినప్పుడు ఓ విధంగా చెప్పాలంటే మనం ఏదో కోరుకోవడం లేదు. ఓ విధంగా మనకి కావాలనుకున్న దాన్ని స్వీకరించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నాం. మీరు ఏదైనా కోరుకున్నప్పుడు అది ఇప్పటికే మీకు లభించింది అని నమ్మండి అని ఎప్పటి నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అలా నమ్మడం వల్లనే మనకి మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్తున్నాం. మరి మనం దేవుడి ముందరికి వెళ్ళి ఆ ప్రార్థన చేసే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అదే కదా. మనం ఏదైతే కోరుకుంటున్నామో అది దేవుడు మనకి చేసి పెడుతున్నాడు అని మనం పూర్తిగా విశ్వసిస్తున్నాం, పూర్తిగా నమ్ముతున్నాము. మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నాం దాన్ని తీసుకోవడానికి. వెళ్ళి అక్కడ ఏదో కొత్తగా ఏదో కోరట్లేదు. ఓ విధంగా చెప్పాలంటే మన లోపల ఏదైతే ఇది నాకు కావాలి అని అనిపించిందో దానిని పూర్తిగా ఇది నాకు దక్కుతుంది, నేను దేవుడికి చెప్పేసి నా తండ్రికి చెప్పేసి నా తండ్రి నా కోసం ఏర్పాటు చేస్తాడు అండ్ నేను దాన్ని తీసుకోవడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నాను అన్న భావంతో మనం బయటకు వస్తాం, ఆ గుడి నుంచో లేకపోతే ఆ ప్రార్థనా స్థలం నుంచో. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదైతే అనుకున్నామో అది మనదైపోతుంది కదా. మరి ప్రతి ప్రార్థన విజయవంతం కావాలంటే మనం ఏం చేయాలి? మనం ఏదైతే కోరుకున్నామో అది మనదేనని భావించాలి. మనం కోరుకున్న ఇప్పటికీ అంటే ఈ నిమిషం మనం కోరుకుంటే ఈ నిమిషంలో అది నెరవేరిపోయింది అని మనం అనుభూతి చెందాలి. అప్పుడు మన అవచేతన మనసు దాన్ని నిజం చేయడానికి మార్గాలను కనుక్కుంటుంది. అది ఏ విధంగా కనుక్కుంటుంది మనకు అనవసరం. ఒక్కసారి మన దైవం ముందు, మన తండ్రి ముందు, నా తండ్రి నాకు ఇది కావాలి అని మనం చెప్పి వచ్చేస్తే అండ్ అది నాకు వస్తుంది, నా తండ్రికి నేను చెప్పాను కాబట్టి అది నాకు సమకూరుతుంది అన్నది మనం నమ్మి, అంటే మనం దాన్ని విశ్వసిస్తే
ఆ తండ్రి లేక ఆ అవచేతన మనసు ఏదైతే ఉందో దాన్ని నిజం చేయడానికి ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాలను కనుక్కుంటుంది. కాకపోతే మనిషి క్రమశిక్షణ గల మనిషి ఎవరైతే ఉన్నారో తన కోరిక నెరవేరిన భావంలో ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటే అది తన లైఫ్‌లోకి చాలా ఈజీగా వచ్చేస్తుందనమాట. ఒక్క మాటలో చెప్పాలి, లేదంటే ఒక వాక్యంలో చెప్పాలి అంటే, మీరు అనుభూతి చెందగలిగితే మీ జీవితంలో అది ప్రత్యక్షమవుతుంది. ప్రార్థన మన యొక్క మనశ్శక్తి అండ్ అవగాహనని ఎలా కంబైన్ చేస్తున్నాయి. ఇప్పుడు ఓ విధంగా చెప్పాలంటే చైతన్యం అనేది ఏదైతే ఉందో అదొక్కటే నిజమైన వాస్తవం. అండ్ భావనలు అండ్ మరియు మన ఆలోచనలు కూడా స్పష్టమైన వాస్తవాలు. అవి భౌతిక వస్తువుల్లాగే ప్రభావం చూపుతాయి అన్నమాట. అప్పుడు క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఎప్పుడూ మన ఆనందానికి పడని భావాలను ఉపేక్షించడు. ఇప్పుడు మీకు క్రమశిక్షణ ఉందనుకోండి, ఒక డిసిప్లిన్ ఉందనుకోండి, మీరు డిసిప్లిన్డ్ పర్సన్ ఎలా ఉంటాడంటే వాడికి ఏది కావాలో దాని మీద మాత్రమే వాడు దృష్టి పెడతాడు. క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఏంటంటే మనకి ఏవైతే వద్దో అవన్నిటిని మనం పట్టించుకుంటూ ఉంటాము. ఎంత దాకా పట్టించుకుంటామంటే ఏదైతే మనకు వద్దో అది మనం అయిపోయేంతవరకు పట్టించుకుంటాము. అది మళ్ళీ ఎంతో కష్టతరంగా మనల్ని మనం తెలుసుకుని, మనం మనలాగా ఉండట్లేదని మనం తెలుసుకుని, ఏ విధంగా ఈ అన్నిటిని మనం సృష్టించుకున్నామని తెలుసుకుని, అప్పుడు మనకి ఏం కావాలని నిర్దేశించుకుని, అప్పుడు మళ్ళీ మనము ఎంతో వర్క్ చేసి పాజిటివ్ వైపు వెళ్ళేంత వరకు మనకి తెలీదు ఎక్కడ మనం మిస్టేక్ చేసామన్నది. ఆ డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ అన్నది ఎంతో అవసరం అన్నమాట. ఇప్పుడు ఒకటి సృష్టించుకున్నాం అయిపోయింది కాదు కదా. మన ఆత్మ ఉన్నంతసేపు మనకు ఆ క్రమశిక్షణ, ఆ తత్వం అన్నది ఎప్పటికప్పుడు ఉంటూనే ఉండాలి. నాకు చిన్నప్పుడు అనిపించేది, అందరూ క్రమశిక్షణ అంటే నేనెందుకు క్రమశిక్షణగా ఉండాలి, నాకు నచ్చిన విధంగా నేను ఉంటాను. అవును, నాకు నచ్చిన విధంగానే నేను ఉంటాను, వీలైనంత వరకు ఉంటాను. మరి అంతా బాగున్నంతసేపు పర్వాలేదు. అదే గ్రాఫ్ కిందకి వెళ్ళిందనుకోండి, అప్పుడు మళ్ళీ పైకి ఎక్కి రావాలంటే ఎంత టైం పడుతుంది. అదే నాకంటూ ఒక క్రమశిక్షణ ఉండుంటే, నాకంటూ ఒక డిసిప్లిన్ ఉండుంటే ఒక విషయంలో నేను కిందకి జారిపోయి ఉండొచ్చు. కానీ ఆ క్రమశిక్షణ ఏదైతే ఉందో అది నా లైఫ్లో కాన్స్టెంట్గా ఉంటూ ఉంటే ఏంటంటే ఎప్పుడు నా బేస్ నుంచి నేను చాలా కిందకి వెళ్ళిపోయాను అనమాట. నాకంటూ ఒక ఫౌండేషన్ ఏర్పడుతుంది. ఆ ఫౌండేషన్ నుంచి మళ్ళీ నేను పైకి రావచ్చు. దాన్ని పట్టుకుని దాన్ని బేస్ కింద చేసుకుని నేను ఇంకా పైకి వెళ్ళొచ్చు. సో క్రమశిక్షణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు మీ లైఫ్స్ని స్కాన్ చేసుకోండి. ఏ విధంగా మీరు లివ్ చేస్తున్నారు, వాట్ ఎగ్జాక్ట్లీ వేర్ ఆర్ యూ గోయింగ్ రాంగ్, ఎక్కడ మీరు తప్పు ద్రోవపడుతున్నారు, లేకపోతే ఎక్కడ మీకు ఒక అడ్డు గోడ లాగుంది, అసలు ఏంటది? అవి మీ ఆలోచనలా, మీ భావాలా, లేకపోతే ఇవన్నీ సరిగా ఉన్నప్పుడు మీ క్రమశిక్షణ అన్నది సరిగ్గా ఉందా? మిమ్మల్ని మీరు ఎలా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నారు, మీ ఆలోచన తీరు ఎలా ఉంది, ప్రపంచం పట్ల మీ ఆలోచన తీరు ఎలా ఉంది, ప్రపంచంలో మిమ్మల్ని మీరు ఏ విధంగా చూసుకుంటున్నారు? ఎందుకంటే మన భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో అవే మన జీవితంలో సంఘటనలు, కారణాలు అండ్ మన ప్రపంచంలో మన యొక్క ప్రతిఫలాలు. ప్రత్యక్ష అనుభవాలు, మన సెన్సెస్ ఏవైతే ఉన్నాయో మనల్ని ఎలా మోసం చేస్తాయి అన్నది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు క్రమశిక్షణ లేని మనిషి తను ఏదైతే కనుగొంటాడో అదే నిజమని భావించుకుంటూ వెళ్ళిపోతాడు. ఇంద్రియాలను నమ్మడం వల్ల మనసులో కావలసిన మన మార్పుని తేవడం చాలా కష్టమవుతుందన్నమాట. మీరు ఎప్పుడు చూసినా నాకు అది కావాలి కానీ సాధ్యపడదు అనే స్థితిలో ఉంటే ఎంత ప్రయత్నించినా అది సాధ్యపడదు కదా. యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇక్కడే ఆగిపోతూ ఉంటాం. మనకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఒక 10 crores కావాలి, నాకు ఒక 100 crores కావాలి. కానీ మనం ఎక్కడ ఆగిపోయాము? ఎందుకు అది నాకు సాధ్యపడట్లేదు? ఆ దిశగా నేను ఆ దిశగా అసలు వెళ్తున్నానా లేదా? నేను దానికి అర్హుడినని నేను భావిస్తున్నానా లేదా? ఆ కోరిక నేను ఏదైతే కోరుకున్నానో అది నేను ఒకటే అని నేను విశ్వసిస్తున్నానా లేదా?
దానిపైన నాకు నమ్మకం ఉందా, లేదా నా పైన నాకు అసలు నమ్మకం అన్నది ఉందా? ఈ నిమిషం నేను ధనవంతుడిని అన్న భావనలో నేనున్నానా? లేకపోతే ఒక విచారంలో ఏమీ చేయలేకపోతున్నాను, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను, నాకెవరూ తోడ్పడట్లేదు, నేను ఈ విధంగా వెళ్తే నేను ఎక్కడికి వెళ్ళలేను అన్న స్థితిలో ఉండిపోయారా? మీరు కోరుకున్నది కాకుండా మీరు ఉన్న స్థితినే మళ్ళీ 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 ఆకర్షిస్తున్నారా అన్నది మీ భావోద్వేగాలని, మీ మీ యొక్క ఆలోచన స్థితిని మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు గమనించుకుంటారు. మీ సెన్సెస్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి, మీరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు, ఎక్కడున్నా పర్వాలేదండి, ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఈ క్షణం యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నాకు ఇంత డబ్బు కావాలి, అంత డబ్బు కావాలి కోరుకోవడం తప్పేం లేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను, యాక్సెప్ట్ వాట్ యు ఆర్, యాక్సెప్ట్ యువర్ ప్రెజెన్స్ నవ్, యాక్సెప్ట్ వాట్ ఆల్ యూ హ్యావ్ నవ్. ఇప్పుడు ఈ క్షణం, ఈ నిమిషం మీరు ఎంత ఉన్నతంగా ఉన్నారు అన్న దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఏ స్థితిలో ఉన్నారు అన్న దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి. ఏవి మీకు సరికాని భావనలు ఉన్నాయి వాటిని యాక్సెప్ట్ చేయండి. మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? యాక్చువల్గా మనకి ఈ స్థితిలో, ఈ క్షణంలో మనకు ఒక అలజడి అన్నది ఉంటుంది. ఆ అలజడి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి ద్వారానో కంపేర్ చేసుకుంటూ వచ్చిందా? ఏదైతే మీరు ఒక టార్గెట్ పెట్టుకుని నాకు ఇంత కావాలి, అంత కావాలని అనుకుంటున్నారో అది నిజంగా నీ సహజ స్థితి నుంచి వచ్చిందా? లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పడం వల్ల వచ్చిందా? వాళ్ళతోని వీళ్ళతోని పోల్చుకోవడం వల్ల వచ్చిందా? లేదా నేను తక్కువ అన్న భావన నుంచి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది అది? లేదా నీ ప్రస్తుత అవసరాలను బట్టి వచ్చిందా? ఎక్కడి నుంచి వచ్చింది? ఏ విధంగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి, ఈ క్షణం ఏ విధంగా మిమ్మల్ని మీరు చూసుకోవాలి, ఏ విధంగా మిమ్మల్ని మీరు గ్రౌండ్ చేసుకోవాలి. మీకంటూ ఒక బేస్ ఉంటుంది కదా, ఆ బేస్లో ఎక్కడి నుంచి ఉంటున్నారు మీరు? భూమి మీద ఉన్నారా, లేకపోతే ఆకాశంలో ఎక్కడన్నా ఉండిపోయారా? ఎక్కడున్నా దిగిరండి, కమ్ బ్యాక్. మన సహజ స్థితి ఒకటి ఉంటుంది కదా, దానికి ప్లీజ్ కమ్ బ్యాక్. మీరు కోరికల్లోనే ఉంటూ ఉంటే ఓ విధంగా మీరున్న స్థితి ఏదైతే ఉందో దాని నుంచి ఇంకా ఇంకా దిగజారుతూ ఉంటారు, మిమ్మల్ని మీరు సరిగా గుర్తించుకోకపోతే. జస్ట్ ఒక థాట్ క్రియేట్ చేసుకున్నాను, దాన్ని మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను అంతే కాదు కదా, దాని వెనకాల ఉన్నాను మనము ఎంత స్థితంగా ఉన్నాము, మన ప్రార్థనలో ఎంత నిస్వార్థత ఉంది. మీరేం కావాలనుకున్నా అది మీరు అవుతారు. మన సృష్టిలో కనిపించే ప్రతిదీ మందే. కొరత భావన ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అది కదా మనం ఫిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ప్రార్థన అనేది మనం కోరుకున్నది అనుభూతి చెందే ఒక కళ. మనకి మనం కోరుకున్న కోరిక నెరవేరలేదని మన ఇంద్రియాలు చెబుతున్నప్పుడు బలవంతంగా దాన్ని ప్రతిఘటించడం అనేది వృధా. మన కోరికని ఫోర్స్ చేయడం కాదనమాట. మనం ఫోర్స్ చేసే కొద్దీ అది రిపెల్ చేస్తుంది, అంటే మనల్ని వెనక్కి తోసేస్తూ ఉంటుందన్నమాట. దాన్ని ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా స్వీకరించడం ముఖ్యం. మన కోరికకు విరుద్ధంగా మనసులో ఉన్న భావన ఏదైతే ఉందో అది గెలుస్తూ పోతూ ఉంటుంది, అది గమనించాలి మనం. ఏ భావన బలంగా ఉంటే అది తప్పక వ్యక్తీకరించబడుతుంది. అది మీరు కోరుకున్న కోరిక కావచ్చు, మీరు ఆ కోరికకి ఏదైతే అపోహలు, భయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని అణిచి వేస్తూ ఉంటారు చూడండి. ఆ భావన అంతకన్నా బలంగా ఉందనుకోండి, అవే మన లైఫ్లోకి వస్తూ ఉంటాయి. అండ్ మనం ఎండ్లెస్ లూప్లో పడుతూ ఉంటాము, ఎప్పుడూ ఆగిపోని ఒక కాలచక్రంలో పడుతూ ఉంటాము. కోరుకుంటూ ఉంటాము, ఆ కోరికకి వ్యతిరేకంగా ఆలోచనలు చేస్తూ ఉంటాము, లేదా ఇది నా లైఫ్లోకి రాదేమో అన్న భయం పెట్టుకుని కూర్చుని ఉంటాము. అండ్
ఏది మేనిఫెస్ట్ అవుతుంది ఇప్పుడు మనకి? మన భయాలు మేనిఫెస్ట్ అవుతాయి. మళ్ళీ ఆ భయాల నుంచే కోరుకుంటాం. మళ్ళీ ఆ భయాల్లోకే వెళ్తాం. ఇంకా 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 చెప్పాలంటే దిగజారిపోతూ ఉంటాం. ఒక పేపర్ ఉందనుకోండి, ఒక ఒక ట్రీని కొట్టేసి ఒక పేపర్ తయారు చేశారు. ఆ పేపర్‌ను రాసేసి మళ్ళీ రీసైక్లింగ్‌కి పంపిస్తాము. ఆ రీసైక్లింగ్ పంపించిన పేపర్ మళ్ళీ రీసైకిల్ అయ్యి వచ్చినప్పుడు అది కొంచెం తక్కువ గ్రేడ్ ఆఫ్ క్వాలిటీలో వస్తుంది. మళ్ళీ దాన్ని యూజ్ చేస్తాం. మళ్ళీ రీసైక్లింగ్ పంపిస్తాం. అప్పుడు ఇంకా తక్కువ గ్రేడ్ ఆఫ్ క్వాలిటీలో వస్తుందది. యూ కీప్ ఆన్ డూయింగ్ దట్. ఆ క్వాలిటీ ఆఫ్ పేపర్ అనేది ఎప్పటికప్పుడు వర్సన్ అవుతూ ఉంటుంది. మన ల్యాక్ కాన్షియస్ నుంచి ఏదైతే సృష్టించుకుంటున్నామో, మనల్ని మనం క్లియర్ చేసుకోకుండా, మనల్ని మనం అర్థం చేసుకోకుండా, మనకంటూ మన మీద ఒక అవగాహన లేకుండా, అసలు ఏం కోరుకుంటున్నామో దాని మీద నమ్మకం లేకుండా, ఏదైతే కోరుకుంటున్నామో అది మనకి ఆ కోరుకుంటున్న మన మీద మనకు నమ్మకం లేక, ఆ కోరుకుంటున్న మన మీద మనకి ఒక రెస్పెక్ట్ లేక మనల్ని మనం ఇంకా 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 తక్కువ చేసేసుకుంటున్నాం. మనం కోరిక నెరవేరినట్లు అనుభూతి చేయడం ఒక కళ అండ్ ఒక ప్రక్రియ. మన కోరిక నెరవేరినట్లు అనుభూతి చేయడం ఒక కళ మరియు ఒక ప్రక్రియ. ఎప్పుడు మీ కోరికని పొందడం కోసం కాకుండా, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మీ కోరికను పొందడం కోసం కాకుండా పొందినట్లుగా అనుభూతి చేయడం చాలా ముఖ్యం. అండ్ దీనికోసం అవసరమైన మొదటి అంచె మనస్సును ప్రశాంత స్థితిలోకి తీసుకువెళ్ళడం. అంటే ఏ విధమైన ప్రయత్నించకుండా మనసును అంచనా స్థితికి తీసుకెళ్ళడం అన్నమాట. ప్రశాంతత స్థితి ఎక్కడి నుంచి వస్తుందండి? ప్రశాంతత స్థితి ఏ విధంగా వస్తుంది? మనల్ని మనం పూర్తిగా అంగీకరించినప్పుడు, ఏది కావాలో దాని మీద. ఇప్పుడు మనము చాలా సార్లు ఇది వినుండండి, గట్టిగా అనుకో అయిపోతుంది. సినిమాల్లో కూడా ఉంటుంది, గట్టిగా అనుకో అయిపోతుంది అని. గట్టిగా అనుకోవాలంటే ఏదైతే అనుకుంటున్నామో దానిపైన ఒక స్పష్టత ఉండాలి. ఏదైతే అనుకుంటున్నామో అది ఎందుకు అన్న స్పష్టత కూడా ఉండాలి. అది మీదా లేకపోతే వేరే వాళ్ళ నుంచి మీకు పూయబడిందా అన్న స్పష్టత కూడా ఉండాలి. అది నాది, అది నేను అన్న క్లారిటీ కూడా ఉండాలి. ఎప్పుడైతే మనల్ని మనం పూర్తిగా అంగీకరిస్తామో అప్పుడు మనకి ఒక ప్రశాంతత స్థితి అన్నది కలుగుతుంది. మన అవగాహనను బాహ్య ప్రపంచం నుండి అంతర్గత ప్రపంచానికి మళ్ళించాలి. ఇప్పుడు నేనది లేదా నాకిది కావాలి అని అనుకునేటప్పుడు మనం ఎక్కడి నుంచి నాకిది కావాలి అంటే నీకు ఏది లేదు అని ఎక్కడి నుంచి చూస్తున్నా, ప్రపంచంలో నుంచి నువ్వు చూసినప్పుడు నాకు ఇది లేదు అది లేదు అన్నది తెలుస్తుంది. కానీ నీ బాహ్య ప్రపంచం నుండి నువ్వు విడివడిపోయి నీ అంతర్గత ప్రపంచానికి నిన్ను మళ్ళించినప్పుడు నీకు అంతా ఉంది, అంతా నువ్వే, అంతలోనూ నువ్వే. దీనికోసం మీరు ఓ విధంగా చెప్పాలంటే, మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే ఒక మంచి మెత్తని కుర్చీలో కూర్చోండి, లేదా ఒక మంచం పైన విశ్రాంతిగా కూర్చోండి, లేదా పడుకోండి, మీ ఇష్టం. ఏది మీకు కంఫర్టబుల్ ఉంటే అది. ఒకవేళ మంచం మీద పడుకుంటే కనుక మీ తల అండ్ మీ శరీరం ఏదైతే ఉందో ఆ సమాన స్థాయిలో ఉంచుకోండి. అంటే పిల్లోస్ అట్లా ఏమీ వేసుకోకుండా ఒకటే లెవెల్లో మన హెడ్ అండ్ బాడీ అనేది ఉండాలన్నమాట. కళ్ళు మూసుకుని నాకు ఇదే కావాలి అనే భావం కలిగించి అండ్ నాకు నిద్ర పోతున్నాను అన్నట్లు ఊహించండి. లైక్ నిద్ర స్థితిలో ఉన్నట్టు ఊహించండి. నాకు నిద్ర వస్తుంది, చాలా నిద్ర వస్తుంది అనే భావనను చాలా తేలిగ్గా కలిగి ఉండండి. ట్రై చేయండి అలాగా. జస్ట్ బిలీవ్ యాజ్ ఇఫ్ యు ఆర్
అబౌట్ టు స్లీప్. ఈ స్థితి మీరు చేరుకున్నాక మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది నెరవేరిన తర్వాత కలిగే ఆ ఆనందం ఉంటుందే, దాన్ని ఊహించండి. విజువలైజ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ అచీవ్డ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఆస్క్డ్ ఫర్. ఇది ఎలా జరిగింది అన్న దానిపై మాత్రం అస్సలు దృష్టి పెట్టకండి. కేవలం ఫలితాన్ని మాత్రమే అనుభూతి చెందండి. మీ లక్ష్యం ఏదైతే ఉందో అది నెరవేరినట్లుగా చిత్రీకరించండి. మనసులో ఒక స్పష్టమైన దృశ్యాన్ని సృష్టించండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన విజువలైజేషన్ ఉంటుంది. కొంతమందికి వినిపిస్తుంది, కొంతమందికి కనిపిస్తుంది, కొంతమందికి అనిపిస్తుంది, కొంతమంది జస్ట్ దాన్ని ఫీల్ అవ్వగలుగుతారు. ఏదో ఒకటి మీకు ఏ విధంగా అనిపిస్తే అలా. మీరు ఈ విధంగా కనుక చూస్తే ఫస్ట్ మీ బాడీని రిలాక్స్ చేసుకుని ఆ నిద్ర స్థితిలోకి వెళ్ళి మీరు ఏదైతే కోరుకున్నారో దాన్ని పూర్తిగా అనుభవించినట్టు, అది మీకు నెరవేరినట్టు, అది మీ చెంతకు వచ్చినట్టుగా ఒక ఆనందమైన భావనలో మీరు ఉన్నప్పుడు అండ్ దాన్ని మీరు విజువలైజ్ చేసుకోగలిగినప్పుడు, నేను ఇక్కడ చెప్తుంది జస్ట్ ఊహ మాత్రమే కాదు, భావంతో కూడిన ఊహ. ఆ ఎమోషన్స్ అన్నీ మీలో రిలీజ్ అవ్వాలి. ఆ కెమికల్ రియాక్షన్ ఏదైతే ఉంటుందో, మనం ఆనందంగా ఉన్నప్పుడు ఒళ్ళంతా పులకరించిపోతుంది కదా, ఆ భావన అన్నది మనకు రావాలి. జస్ట్ నాట్ దట్ నాకు ఇది కావాలి, నాకు అది కావాలని జస్ట్ కళ్ళల్లో ఊహించుకోవడం మాత్రం కాదు. మీరు దాన్ని చిత్రీకరించుకొని మనసులో స్పష్టమైన దృశ్యాన్ని చూడగలగాలి. ఇలా చేయగలిగితే కనుక మెల్లగా మీరు కోరిక ఏదైతే ఉందో అది నెరవేరినట్లు అనుభూతి చెందుతారు. మనసు ప్రశాంత స్థితిలో ఉన్నప్పుడు, ఆలోచనలు అంతర్గతంగా పదబద్ధమైనప్పుడు, అంటే ఇలాగే చేయాలి, ఈ ప్రాసెస్లోనే చేయాలన్నది ఏం లేదు. ముఖ్యంగా ఒక శాంతమైన స్థితిని సృష్టించుకోండి. ఏ కోరిక అయితే కావాలనుకుంటున్నారో ఆ కోరికని నెరవేరని భావనలో లీనం అవ్వడం, ఇదే మన ప్రేయర్ అన్నమాట యాక్చువల్గా. అంతే కదా, మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రశాంతమైన స్థితిలో కూర్చుంటాం, ఏది కావాలో అది కోరుకుంటాం, దేవుడు మనకి దాన్ని తీసుకొచ్చిస్తాడన్న నమ్మకం, ఆ విశ్వాసంతో మనం ఆ 2 నిమిషాలు 3 నిమిషాలు అదే ప్రశాంతత తేలియాడతాం. అండ్ మీరు కోరుకునేదంతా కూడా ఇప్పుడే ఉంది మీ దగ్గర. మీరు కోరికల్ని సాధించేందుకు మీలోనే ఆ శక్తి ఉంది. మీకు సహాయపడే మరో వ్యక్తి అవసరమే లేదు. ఎవరి దగ్గర చేయి చార్చడం కాదు, ఆ శక్తి అంతా మనలోనే ఉంది. ఎప్పుడు గ్రౌండ్ రూల్ అన్నమాట. మీ కోరికలు ఏదైతే ఉన్నాయో అవి పొందడం కోసం కాకుండా పొందినట్లుగా ఊహించండి అండ్ అనుభూతి చేయండి. మీరు కోరిక నెరవేరినట్లు పూర్తిగా అంగీకరిస్తే విజయాన్ని పొందడంలో విఫలం అవుతామనే భయం మాయమైపోతుందన్నమాట. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మార్గాలు ఆటోమేటిక్గా రూపొందుతాయి, లేదా ఆటోమేటిక్గా అవి ఓపెన్ అయిపోతాయి ఆ మార్గాలన్నీ. ప్రార్థనలో మీరు నిమగ్నమైన తర్వాత ఇది ఎలా సాధ్యమవుతుందో అనే దాని గురించి ఆలోచన చేయనవసరం అసలు లేదు, అసలు వద్దు కూడా. ఎలా అవుతుంది అన్న దాని మీద మనకి వద్దు. ఒక ఏదైనా నాటకం ఉందనుకో, ఒక డ్రామా ఏదైనా ఉంది, దాంట్లో చివరి విజయం ఏదైతే ఉందో అది ముందుగానే మీకు చూపించినట్లుగా అనుభూతి చెందుతారు. అంటే నాటకం మొత్తం చూడక్కర్లేదు, నాటకం చివరిలో ఏమవుతుంది అన్నది మీకు ముందే అనుభూతి చెందుతారనమాట. మీరు ఆ గమ్యం ఏదైతే ఉందో దాన్ని చేరుకున్నట్లుగా ఒక స్పష్టమైన అనుభూతి కలిగి ఉంటే ఆ మార్గం ఏ విధంగా ఉండాలో మీకు తెలియకపోయినా మీరు ప్రశాంతంగా నమ్మకంగా ముందుకి సాగగలుగుతారు.
అండ్ అంతిమ విజయం ఏదైతే ఉందో ముందుగానే నిర్ధారించబడినట్లు మీకు ఒక భరోసా కలుగుతుంది. దట్ ఈస్ వాట్ ప్రేయర్ ఇస్. సో ప్రేయర్ అండ్ స్లీప్ అనేవి ఒకటే. అక్కడ మనం ఒక స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్కి తీసుకెళ్ళి నిద్రపోయే ముందు ఆ సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఏం కావాలనుకుంటున్నామో దాన్ని ఇంప్రింట్ చేస్తున్నాము. ఇక్కడ కూడా అంతే. ఏదైతే గాడ్ లేదా దైవము మన తండ్రి ఏ విధంగా అనుకుంటే ఆ విధంగా ఆ యొక్క దైవం ముందుకు వెళ్ళి ఇది నాకు కావాలి అని మనం చెప్పి అది నా తండ్రి నాకు సమకూరుస్తున్నారు అన్న భావనతో మనం తేలియాడుతున్నప్పుడు అదే మన లైఫ్లోకి వచ్చేస్తుంది. సో మీరు మేనిఫెస్ట్ చేసుకోవడానికి ఎవరినో మనం అడగాల్సిన అవసరం లేదు, లేదా ఎవరి మీదో డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మన భావన, మనం ఏ విధంగా భావిస్తున్నాము, ఏ విధంగా స్వీకరించడానికి రెడీగా ఉన్నాము, ఏ విధంగా మనల్ని మనం క్యారీ చేసుకుంటున్నాము, అండ్ మన ఇన్నర్ గాడ్ ఎవరు, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు అవగాహనలోకి వచ్చాయి. కాబట్టి మనల్ని మనం ఏ విధంగా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం ఈ క్షణం నుంచి అన్నది చాలా 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 ఇంపార్టెంట్. ఏ విధంగా మనం నిద్రిస్తాము, ఏ విధంగా మనం ప్రేయర్ చేస్తాము, మన ప్రేయర్ ఎలా ఉండాలి, మన ప్రేయర్ యొక్క ప్రక్రియ ఎలా ఉండాలి, మన నిద్ర ఎలా ఉండాలి, మన నిద్ర యొక్క ప్రక్రియ ఎలా ఉండాలి, ఏ విధమైన లాస్ మనల్ని నడిపిస్తున్నాయి, ఆ లాస్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా మనం ఎలా మన నడవిక ఎలా మార్చుకోవాలి, ఏ విధంగా మనం మన నడకను సాధించాలి, ఇంకా ఎంత మనల్ని మనం తెలుసుకోవాలి, అండ్ హౌ టు ప్రే అవర్ సెల్ఫ్స్. ఆ గాడ్లీనెస్ అన్నది ఏ విధంగా మనం చేరుకోవాలి. అసలైన ఇప్పుడు ఒక గుడి ఇండియాలోనే బోల్డన్ని గుడులు ఉన్నాయి, ప్రపంచమంతా ఇంకా కొన్ని ఉన్నాయి. అదంతా కాదు కదా, మనలోని గుడికి మనం ఎలా చేరగలగాలి, మనలో ఉండే మన తత్వాన్ని ఎలా చేరుకోగలగాలి, అసలు మనకి ఏం కావాలన్నది ఎలా నిర్ణయించుకోవాలి, దేనివైపు అయితే నేను అడుగులు వేస్తున్నానో అది నాదో కాదో ఎలా తెలుసుకోవాలి, ఏదైతే కావాలని అనుకుంటున్నానో అది ఎంతవరకు నాకు నిజంగా కావాలి, నేను ఏదైతే కావాలనుకుంటున్నానో దాని మీద నాకు ఎంత విశ్వాసం ఉంది, అది నాదని ఎంత నమ్మకం ఉంది, అదే నేను అనే ఆ యొక్క భావం నాలో ఉందా లేదా, అసలు నేను ఏంటి, నా సహజ స్థితి ఏంటి, నా సహజ స్థితికి నేను ఎప్పుడు చేరుకుంటాను, నా సహజ స్థితిలో ఉంటూ నేను ఆ గాడ్లీనెస్ని ఏ విధంగా వ్యక్తీకరిస్తాను లేదా ఏ విధంగా అనుభూతి చెందుతాను, ఏ విధంగా నేను క్రియేటర్గా ఉంటాను, ఏ విధంగా నేను క్రియేటర్గా అవుతాను, ఒకసారి ఆలోచించి చూడండి. మీ పాత ఏదైతే ఉందో అది మీకే కనిపిస్తుంది. కానీ అన్నిటికన్నా గొప్ప విషయం మిమ్మల్ని మీరు తెలుసుకోవడం. ఇప్పుడు దాకా ఉన్న మీరు ఒకటి, ఇప్పటి నుంచి మిమ్మల్ని తీసుకెళ్లాల్సిన మీరు ఇంకొకటి. ఇప్పటిదాకా ప్రపంచం వైపు నుంచి మనల్ని మనం చూసుకున్నాం, ఇప్పుడు మనలోని మనల్ని చూసుకుందాం. అండ్ మనకు కావాల్సినవి అన్నీ కూడా మనం సృష్టించుకుందాం, తప్పేమీ లేదు అందులో.
అండ్ ఈ ప్రాసెస్లో మనల్ని మనం కూడా సృష్టించుకుందాం, మళ్ళీ సృష్టించుకుందాం, మనకి నచ్చినట్టుగా సృష్టించుకుందాం, మనకి మనం అర్థమయ్యే తత్వం నుంచి సృష్టించుకుందాం. ఈ సృష్టి అంతా నాలోనే ఉన్నప్పుడు, ఈ సృష్టి అంతా మనలోనే ఉన్నప్పుడు, మనమే ఆ సృష్టి అయినప్పుడు, ఎప్పుడు ఏదో కోరిక కోరుకోవడం దాన్ని ఒకటే కాదు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్ క్రియేషన్. దాన్ని యాక్సెప్ట్ చేద్దాం. అండ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్, ఈ క్షణం నుంచి వర్క్ లైక్ ఎ క్రియేటర్, వర్క్ లైక్ ఎ క్రియేటర్, క్రియేట్ లైక్ ఎ క్రియేటర్, స్లీప్ లైక్ ఎ క్రియేటర్, ప్రే లైక్ ఎ క్రియేటర్. మనం నడిచే తీరు కూడా ఒక సృష్టికర్తలాగా నడుద్దాం. మనం పని చేసేది కూడా ఒక సృష్టికర్తలాగా పనిచేద్దాం. ఒక సృష్టికర్తలాగా సృష్టిద్దాం, ఒక సృష్టికర్తలా నిద్రిద్దాం. అదే కర్తలాగా ప్రార్థిద్దాం. To all the creators outside, my divine thank you. Thank you.